రుక్మిణీ కళ్యాణాన్ని మనం ఒక భక్తుని ప్రయాణంతో అన్వయించుకుని తెలుసుకుంటున్నాం కదా. ఇక్కడ ఎలాగైతే రుక్మిణి తన మనస్సంతా శ్రీకృష్ణుని నింపుకొని తన చుట్టూ జరుగుతున్నది, తన చుట్టూ ఉన్న పరిసరాలని, తన చుట్టూ ఉన్న వ్యక్తులని దేన్ని పట్టించుకోకుండా, ఏ అలంకారాలని కోరుకోకుండా, ఏ సుఖాలను ఆశించకుండా ఎలాగైతే శ్రీకృష్ణుని తన మనసులో నింపుకొని శ్రీకృష్ణుని కోసమే ఎదురు చూస్తున్నదో, అలా ఒక భక్తుడు అన్యమేది తలుచుకోకుండా సర్వం సమస్తము శ్రీకృష్ణుడే అని ఎప్పుడైతే తెలుసుకుని శ్రీకృష్ణుని కోసమే ఎదురు చూస్తుంటాడో, శ్రీకృష్ణుని తన మనసు నుండి నింపుకుంటాడో, అట్టి భక్తుని ఉన్నత స్థితిని మొట్టమొదట తెలుసుకోగలిగేది ఆ భక్తుని అలా ఆ స్థితికి దారి చూపినటువంటి గురువు, ఆ మార్గదర్శకం చేసిన గురువు అప్పుడు అంటాడనమాట, నీ స్థితి ఇప్పుడు ఉన్నతముగా ఉన్నది, నీ స్థితి ఇప్పుడు పరిపక్వమునకు చేరినది, ఇప్పుడు నీకు శ్రీమన్నారాయణుని అనుగ్రహం కలుగుతుంది అని ఆ గురువు అనుగ్రహిస్తాడు. ఆ గురువు అనుగ్రహం మీదట ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం లభిస్తుంది మనకి. అలాగే శ్రీకృష్ణుడు వచ్చి రుక్మిణీదేవిని స్వీకరించే ముందు శ్రీకృష్ణుని వద్దకు రుక్మిణీదేవి తన మాటగా పంపిన అగ్నిజ్యోతనుడనే బ్రాహ్మణుడు తిరిగి వచ్చి, రుక్మిణీదేవి, శ్రీకృష్ణుని కలిశాను, నీ గురించి అన్నీ వివరించాను, శ్రీకృష్ణుడు నేను చెప్పిన విషయం సమ్మతించాడు, నిన్నెంతగానో మెచ్చుకున్నాడు, నన్ను కూడా మెచ్చుకుని నాకు ధనరాశులు ప్రసాదించాడు, శ్రీకృష్ణుడే వచ్చి నిన్ను తీసుకుని వెళ్తాడు, ఇంకేమీ దిగులు చెందకు అని చెప్తాడనమాట. మెచ్చె భవద్గుణోన్నత కమేయ ధనావలులిచ్చె నాకు తావచ్చె సుదర్శనాయుధుడు వాడే సురాసురుల నడ్డమై వచ్చిననైన రాక్షసి వివాహమునం గొనిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించే కన్యక అని చెప్తాడు. తన తపస్సిన్నాళ్ళకు ఫలిస్తుంది అని తెలుసుకున్న రుక్మిణీదేవి అవధులు లేని ఆనందాన్ని అనుభూతి చెంది ఆ విప్రవరేణ్యునికి నమస్కరించి ఇలా అంటుందన్నమాట, ఆ పరమేశ్వరుణ్ణి తోడు తీసుకుని వచ్చావు, నా మనసులో ఉన్న కోరికలన్నీ తీర్చావు, నా తపస్సును ఫలింపజేస్తున్నావు, నీకు నేనేమివ్వగలను, ఇదియో నా నమస్కారము అని నమస్కరిస్తుందన్నమాట. జలజాతేక్షను తోడి తెచ్చితివి నా సందేశముని చెప్పి నన్నిలువంబెట్టితి నీ కృపను బ్రతికితిన్, నీ అంత పుణ్యాత్మకులు గలరే, దీనికి నీకు ప్రత్యుపకృతం గావింపనే నేరన్ అంజలి గావించద భూసురాన్వయమని సద్బంధు చింతామణి అని ప్రార్థిస్తుందన్నమాట రుక్మిణీదేవి ఆ విప్రవరేణ్యుని. ఇంతలో బలరామకృష్ణులు విదర్భదేశానికి రానే వచ్చారు. వారి రాకను తెలుసుకున్న భీష్మకుడు వారికి ఎదురెళ్ళి స్వాగతం పలికి వారికి తగు వసతి ఏర్పాట్లు చేస్తాడు. తమ రాజ్యానికి బలరామకృష్ణులు వచ్చారని తెలుసుకున్న ప్రజలు కూడా శ్రీకృష్ణుని దర్శించుకుందామనే కుతూహలంతో ఎదురేగి వచ్చి శ్రీకృష్ణునికి స్వాగతం పలికి శ్రీకృష్ణుని దర్శించుకొని శ్రీకృష్ణుని అద్భుతము, అలౌకికము, అనిర్వచనీయము అయిన సౌందర్యాన్ని తమ కళ్ళతో తాగేస్తుంటారన్నమాట. అంత విదర్భపురంబు ప్రజలు హరిరాక విని వచ్చి చూచి నేత్రాంజలున్ తదీయ వదన కమల మధుపానంబు సేయుచు. అలా శ్రీకృష్ణుని దర్శనం వల్ల కలిగిన ఆనందం అనే మధువును సేవిస్తున్నారు ఆ విదర్భపుర ప్రజలు అని వర్ణిస్తుంటాడు పోతనామాచ్యులు. అయితే ఆ ప్రజలు శ్రీకృష్ణుని చూచి ఇంతటి జగన్మోహనాకారుడు, ఇంత లీలామానుష విగ్రహ స్వరూపుడు అయిన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణుడు ఉండగా రుక్మిణికి వేరెవరినో ఇచ్చి వివాహం చేస్తున్నారేమిటి, ఈ శ్రీకృష్ణుడు ఎలాగూ వచ్చాడు కదా, వీళ్ళందరినీ జయించి మన రుక్మిణిని పెళ్లి చేసుకుంటే బాగుండును కదా అని వాళ్ళు తలుచుకుంటున్నారట. ఇంతలో రుక్మిణీదేవి గౌరీ పూజ చేయుటకై ఆ రాజప్రాసాదానికి వెలుపల ఉన్న అమ్మవారి ఆలయానికి బయలుదేరుతుంది. అక్కడ ఆ అమ్మవారి ఆలయానికి బయలుదేరినప్పుడే నీవు వచ్చి నన్ను స్వీకరించు అని ముందుగా అగ్నిద్యోతనుడితోటి కబురు పంపింది కదా, అందుకని ఆ అమ్మవారి ఆలయమునకు ఆ సమయమునకు శ్రీకృష్ణుడు కూడా ఏతించుతాడు. రుక్మిణీదేవి ఆ ఆలయం నందు ప్రవేశించి అక్కడ ఉన్న పార్వతీ మహేశ్వరులను నమస్కరించి పూజిస్తుందన్నమాట. నిన్నే నమ్ముకున్నాను, మీ పుణ్య దంపతులే నన్ను శ్రీకృష్ణుని వద్దకు చేర్చి మా వివాహం అయ్యేటట్లు అనుగ్రహించండి అని ప్రార్థిస్తుంది. నమ్మితినా మనంబున సనాతనులైన ఉమామహేషులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ, మేటి పెద్దమ్మ దయాంబురాశివి గదమ్మ, హరింపతింజేయమమ్మ, నిన్నమ్మిన వారికెన్నటికి నాశము లేదు గదమ్మ ఈశ్వరి అని ప్రార్థిస్తుందన్నమాట ఆ గౌరీదేవిని. అలా పూజ ముగించుకొని ఆలయం వెలుపలకు వస్తుంది. వచ్చి అక్కడ గుమ్ముకూడిన వారందరినీ చూస్తుంది. వారందరిలోంచి శ్రీకృష్ణుడు ముందుకు వస్తాడన్నమాట. శ్రీకృష్ణుని చూసేసరికి అప్పటిదాకా శ్రీకృష్ణుని గురించి విని శ్రీకృష్ణుడు ఇలా ఉండవచ్చు అని ఒక రూపంను ఊహించుకుంది రుక్మిణీదేవి. కానీ శ్రీకృష్ణుడే స్వయముగా వచ్చేసరికి తన ఊహకు అందని అద్వితీయ సౌందర్యం,
ఆ సౌందర్యం వర్ణింపనలవి కానిది, ఆ సౌందర్యం ఊహాతీతమైనది. ఎవరైనా శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడు, శ్రీకృష్ణుడిని వర్ణించండి అంటే ఏమని వర్ణించగలం? శ్రీకృష్ణుని కళ్ళుని పద్మపత్రాలతో పోలుస్తారు, శ్రీకృష్ణుని ముఖాన్ని చంద్రబింబంతో పోలుస్తారు, అతని కంఠాన్ని శంఖం వంటి కంఠం అంటారు, అతని నడుముని సింహం వంటి నడుమంటాడు, అతని చేతులు ఐరావతం తొండాల అనేంత బలిష్టమైన చేతులు అని అంటారు, పీతాంబరం ధరిస్తాడు, జగత్ సమ్మోహనాకారుడు. ఇన్ని ఉన్నాయి, కానీ ఈ చంద్రబింబము, ఐరావతము, ఈ సింహము, ఈ పద్మపత్రాలు ఇవన్నీ అతని సృష్టిలోని అత్యంత సామాన్యమైన విషయములు కదా. వీటితోటి మనం శ్రీకృష్ణుని పోల్చగలమా? కానీ పోల్చడానికి మనం ఉపమానాలు ఇంకేమీ లేక అలా పోలుస్తుంటామన్నమాట. వినేవారు ఊహించుకోవడానికి, ఆ ఊహని తన మనస్సు నిండా నింపుకోవడానికి, ఆ నింపుకున్న రూపాన్ని ఆరాధించడానికి వీలుగా. అంతేగాని శ్రీకృష్ణుని సౌందర్యాన్ని దేనితోని పోల్చలేం. రామరావణ యుద్ధమునకు రామరావణ యుద్ధమే సాటి అన్నట్టు శ్రీకృష్ణుని సౌందర్యమునకు శ్రీకృష్ణుని సౌందర్యమే సాటి. దానికి ఉపమానం ఏముంటుంది? కనియన్ రుక్మిణి చంద్రమండలముఖున్ కంఠీరవేంద్రావలగ్నున్ అవాంభోజదలాక్షున్ జారుతరవక్షున్ మేఘసంకాశదేహున్ అగారాతి గజేంద్రహస్తని బబాహున్ చక్రి పీతాంబరున్ ఘనభూషాన్వితు కంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్. అటువంటి శ్రీకృష్ణుని చూచి తన తపస్సు ఫలించిందని తెలుసుకున్న రుక్మిణీదేవి సమ్మోహితురాలై శ్రీకృష్ణుని వైపుకు నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అలా తన వైపు నడుచుకుంటూ వచ్చేసిన రుక్మిణీదేవిని తన రథం ఎక్కించుకొని పాంచజన్యం పూరించి ద్వారకానగర దారిలోకి ప్రయాణమైపోతాడు శ్రీకృష్ణుడు. మనం మామూలుగా ఏదైనా చదువుతున్నప్పుడు కానీ ఏదైనా వింటున్నప్పుడు కానీ ఒక సంఘటన గురించి, ఆ సంఘటనని మనం మనసులో ఊహించుకుంటాం. ఇలా అయి ఉండొచ్చు, ఇలా ఉండి ఉండొచ్చు, అక్కడ విశేషము, అక్కడ ఇలా జరిగి ఉండొచ్చు అని భావిస్తుంటాం కదా. కానీ శ్రీకృష్ణ కృపాకటాక్ష విశేషము చేత రుక్మిణీదేవి ఆలయంలోంచి వెలుపలకు రావడం, అక్కడి నుంచి ఆ మెట్లు దిగకుండానే ఆ గట్టు మీద నుంచే శ్రీకృష్ణుని చూడడం, శ్రీకృష్ణుని చూసి సమ్మోహితురాలైన రుక్మిణీదేవి ఆ మెట్లు దిక్కుంటూ అలా నడుచుకుంటూ శ్రీకృష్ణుని వద్దకు వచ్చేయడం, శ్రీకృష్ణుడు రథం ఎక్కి రుక్మిణీదేవిని తన రథం మీదకి ఎక్కించుకొని బయలుదేరిపోవడం, ఇది నా కళ్ళకు కట్టినట్టు నేను అక్కడే ఉండి రుక్మిణీదేవిని శ్రీకృష్ణుని చూస్తున్నట్టు నాకు దర్శనమిచ్చాడు శ్రీకృష్ణుడు. రుక్మిణీదేవి అపూర్వ సౌందర్యం, శ్రీకృష్ణుని అద్వితీయ అనిర్వచనీయ సమ్మోహన రూపం అవన్నీ నా కళ్ళ ముందే కదిలాయి. ఆ రుక్మిణీదేవినే చూస్తున్నాను, ఆ శ్రీకృష్ణునే చూస్తున్నాను, ఆ రుక్మిణీ కృష్ణులు నా మనస్సంతా నిండిపోయారు. సరే, అలా శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతాడు. అది చూసిన అక్కడ ఉన్న ఇతర రాజులందరూ కూడా మన శిశుపాలుడు వివాహం ఆడవలసిన కన్యను శ్రీకృష్ణుడు సంగ్రహించి తీసుకెళ్ళిపోతున్నాడు, వెళ్ళి దాడి చేసి అడ్డగించండి అని ఒకరినొకరు హెచ్చరించుకొని తమ సైన్యాలతో చతురంగ బలాలతో శ్రీకృష్ణునిపై యుద్ధానికి దిగుతారు. కానీ బలరామకృష్ణుల అవక్ర పరాక్రమం ముందు వారెవరూ కూడా ఏమీ చేయలేకపోతారు. వారందరినీ ఓడించి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకొని ముందుకు వెళ్ళిపోతాడు. శిశుపాలుడు తనకు భార్య కావలసిన కన్య తనకు దక్కలేదే అని చింతాక్రాంతుడై కుమిలిపోతుంటాడు. జరాసంధుడు ఇతర రాజులు అతన్ని ఓదారుస్తుంటారు. ఇక్కడ జరాసంధుడు ఒక ముఖ్యమైన మాట చెప్తాడు. మనం ఎన్నో అనుకుంటాము, అన్నీ జరగాలని లేదు, మన సంకల్పం ఒకటి ఉంటుంది, ఈశ్వర సంకల్పం వేరు ఉండవచ్చును. మన జీవితాలన్నీ కూడాను తోలుబొమ్మలాటలో ఆడించేవాడు ఆడినట్లు ఆ బొమ్మలు ఆడుతుంటాయి. ఆ బొమ్మలు తమకు తామే స్వతంత్రంగా ఆడుతున్నాయి అనుకోవడం ఎంత దోషమో, అలాగే మనకు మనం స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాం అనుకోవడం కూడా అంతే దోషము. ఈశ్వరుని చేతిలో మనమందరం కీలుబొమ్మలము అని చెబుతాడు జరాసంధుడు. ఇంకా ఏమంటాడంటే, మనం మాత్రమే కాదు, ఈ లోకము, ఈ కాలము, ఈ సమస్త విశ్వము ఇవి అన్నీ కూడా ఈశ్వరుని అధీనములు. ఈశ్వర నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంటుంది అని చెప్తాడు. వినుము, దేహధారి స్వతంత్రుండుగాడు జంత్రగాని చేతి జంత్రపు బొమ్మ కైవడి ఈశ్వరతంత్ర పరాధీనుండై సుఖదుఃఖంబులందు నర్తనంబులు సలుపు దైవయుక్తంబైన కాలంబునం చేసి లోకంబుల్ పరిభ్రమించుచుండు. ఈ మాట జరాసంధుడు చెప్పాడు. జరాసంధుడు ఏమీ తెలియనివాడు కాదు. అలాగే మన పురాణాల్లో ఇతిహాసాల్లో ఉన్న రాక్షసులు, చెడ్డవాళ్ళు ఎవరైతే మనం అనుకుంటామో వారందరూ ఏమీ తెలియని వాళ్ళు కాదు. వారందరూ కూడా సమస్త శాస్త్రములు తెలిసిన వారే. కానీ ఎక్కడ మంచికి చెడుకు తేడా వస్తుంది? తెలియడం తెలియకపోవడంలో కాదు, తెలిసి కూడా ఆచరించకపోవడంలో, ఆచరణలో పెట్టకపోవడంలో, తమ మనస్సు ఈశ్వరుని యందు లగ్నము చేయకపోవడంలో.
కానీ ఇదివరకు మనం హిరణ్యకశిపుని విషయంలో కూడా తెలుసుకున్నట్టు వారి మాటల నుండి కూడా, అంటే అటువంటి దుష్ప్రవర్తన కలిగిన వారి మాటల నుండి కూడా మనం నేర్చుకోవాల్సింది, మన జీవితాల్లో పాటించవలసింది తెలుసుకోవచ్చు. సరే, అలా శిశుపాలుడు, జరాసంధుడు, వారి సైన్యములు అవన్నీ వెనుదిరిగిపోతాయి. కానీ రుక్మిణి అన్నయ్య అయిన రుక్మి మాత్రము తన చెల్లెల్ని ఒక యాదవుడు తీసుకెళ్ళిపోతున్నాడు అనేది జీర్ణించుకోలేక, శ్రీకృష్ణుని గొప్పతనము తెలుసుకోలేక శ్రీకృష్ణుని వెంబడించి శ్రీకృష్ణునితో యుద్ధానికి దిగుతాడు. కానీ శ్రీకృష్ణుని పరాక్రమం ముందు అతని పరాక్రమం ఎంత? అతను ఓడిపోతాడు. ఓడిపోయిన అతన్ని సంహరించడానికి శ్రీకృష్ణుడు కత్తితో ముందుకు వెళ్తే రుక్మిణీదేవి శ్రీకృష్ణునికి అడ్డుపడి ప్రాధేయపడుతుంది. నాథా, నీవు దేవదేవునివని, పరమేశ్వరుడు అని తెలుసుకోలేని అజ్ఞాని మా అన్నయ్య. అతను చేసిన దోషము సామాన్య దోషము కాదు, కానీ నన్ను చూచి అతన్ని క్షమించు. ఎందుకంటావా? నీ వంటి పరమేశ్వరుడు, పరమాత్ముడు తమ కల్లుడయ్యాడని సంతోషిస్తుంటారు మా తల్లిదండ్రులు. వారికి పుత్రశోకము కలిగించకు ఈ సంతోష దినమున అని వారిస్తుంది వేడుకుంటూ రుక్మిణీదేవి. నిన్ను నీశ్వరు దేవదేవును నిర్ణయింపగలేక యో సన్నుతామల కీర్తిశోభిత సర్వలోక శరణ్య మాయన్న ఈతడు నేడు చేసి మహాపరాధము నీయడన్ నన్ను మన్నన చేసి కావు మనాథనాథ దయానిధి. కళ్ళలేదని విన్నవించుట కాదు వల్లభ, ఈతనిన్ ప్రల్లదుంగ తెగచూచితేనియు భాగ్యవంతులమైతిమే మల్లుడయ్య ముకుందుడీశ్వరుడంచు మోదితులైన మా తల్లిదండ్రులు పుత్రశోకము దాల్చి చిక్కుదురీశ్వర అని వేడుకుంటుందన్నమాట. రుక్మిణీదేవి అలా వేడుకోవడం చూసి శ్రీకృష్ణుడు రుక్మిణి ప్రాణాలతో వదిలిపెట్టి అతని తల, మీసము, గెడ్డము గొరిగించి పంపివేస్తాడు. అది చూచిన బలరాముడు, శత్రువుల పట్ల కాఠిన్యము గాని, స్నేహితుల పట్ల ఔదార్యము గాని ప్రదర్శించవు, అందరినీ సమానంగా చూస్తావు, నీవెందుకు ఇలా చేశావు అని మందలించినట్లు పలికి రుక్మిణితో అంటాడనమాట. మీ అన్నకు అవమానం జరిగిందని చింతించకు, శ్రీకృష్ణునికి అతని పట్ల ఎటువంటి పగ లేదు. మీ అన్న చేసుకున్న కర్మఫలానుసారంగా అతనికి అవమానం జరగవలసి ఉన్నదని రాసిపెట్టి ఉన్నది, అందుకనే అవమానం జరిగింది. తోడం బుట్టిన వాని భంగమునకును దుఃఖించి మా కృష్ణు నెగ్గాడం చూడకమమ్మ, పూర్వభవకర్మాధీనమై ప్రాణులంగీడున్ మేలును చెందు, లేడొకడు శిక్షింపగ రక్షింపగ నీ తోడంబుట్టువు కర్మశేష పరిభూతుండయ్య నేడియడన్ అని చెప్తాడనమాట బలరాముడు. శ్రీకృష్ణునికి ఒకని పట్ల ప్రేమ, అనురాగము గాని, ఇంకొకరి పట్ల భయము గాని, ద్వేషము గాని ఎలాగ ఉండవో, మానవులైన వారికి ఎలాగ ఈ భావములు కలుగుతాయో బలరాముడు వివరిస్తాడు. ఈశ్వరమాయ వలన మానవులకు దేహాభిమానం ఉంటుంది. ఎప్పుడైతే నేను, నా దేహము, నావారు, పరాయివారు అనే భావన కలుగుతుందో అప్పుడు ఒకరి పట్ల ప్రేమ, ఇంకొకరి పట్ల ఉదాసీనత, ఇంకొకరి పట్ల ద్వేషము కలుగుతుంది. కానీ అన్నిట్లోని ఉన్న పరమాత్మ ఒక్కడే అని తెలుసుకున్నప్పుడు, ఆ పరమాత్మ నాలోనూ భాషిస్తున్నాడని తెలుసుకున్నప్పుడు ఈ భావములన్నీ సమసిపోతాయి. ఎలాగైతే ఒక్కటైన సూర్యుడు, ఒక్కటైన ఆకాశము జలాశయాల్లో వేరువేరుగా ఉన్నట్టు ప్రతిబింబిస్తుంటాయో, ఒక కుండలో నీరు పోసినంత మాత్రము చేత ఆ నీటిలో సూర్యుడు ఉన్నట్టు, ఆ నీటిలోనే ఆకాశం ఉన్నట్టు మనకు భ్రాంతి కలుగుతుంది. అలా ఎన్ని కుండలు ఉంటే అన్ని కుండలలో అన్ని సూర్యులు, అన్ని ఆకాశంలో ఉన్నట్టు మనం భావిస్తాము. కానీ పైన చూస్తే ఉన్నది ఒక్కటే సూర్యుడు, ఒక్కటే ఆకాశము. ఈ కింద చూస్తున్న వాడికి ఆ సూర్యుడు, ఆకాశమే ఇన్నిటిలో భాషిస్తున్నట్టు కనబడుతుంది. ఇక్కడ చూసేటప్పటికి ఈ ఆకాశమునకు పరిమితి ఉందేమో, ఈ కొండ వరకే ఈ ఆకాశం ఉన్నదేమో, లేదా ఈ జలాశయం వరకే ఈ ఆకాశం ఉన్నదేమో అనిపిస్తుంది. ఎలాగైతే అపరిమితము, ఆద్యంతరహితము అయిన ఆకాశము ఒక కుండలో చూసేటప్పటికి పరిమితముగా, ఆద్యంత సహితముగా ఉన్నట్టు మనకు కనబడుతుందో, అలాగా అపరిమితము, అప్రమేయము అయిన ఆత్మ ఒక్కొక్క దేహములో ఒక్కొక్కటిగా ఉన్నట్టు భాసిల్లుతుంది. కానీ ఈ అన్ని దేహములలో భాసిల్లుతున్నది ఒకే ఆత్మ అని, ఆ ఆత్మ నా దేహములో కూడా భాసిల్లుతున్నదని, ఇది అంతా పరమాత్మని మాయా విన్యాసమని తెలుసుకున్న వాడికి ఇంకా ఒకరి పట్ల ప్రేమ కానీ, ఒకరి పట్ల ఉదాసీనత కానీ, ఇంకొకరి పట్ల ద్వేషము కానీ ఉండదు. అలాగే మనకి చంద్రుడు ఒకరోజు చూస్తే చిన్నగా కనబడతాడు, ఇంకొక రోజు చూస్తే పెద్దగా కనబడతాడు, మళ్ళీ ఇంకొక రోజు చూస్తే మళ్ళీ చిన్నగా కనబడతాడు. ఈ వృద్ధి, క్షయము అనేవి చంద్రుని ప్రతిబింబమునకే, మనకు చంద్రుడు ఎలా కనబడుతున్నాడు అనే దాన్ని బట్టే తప్ప నిజంగా చంద్రుడికి అటువంటి వృద్ధి, క్షయములు ఉండవు. అలాగే మనం ఎన్నో మార్పులు చూస్తూ ఉంటాము. కొన్ని పెరుగుతుంటాయి, కొన్ని తరుగుతుంటాయి, కొన్ని బలవర్ధములు అవుతుంటాయి, కొన్ని బలహీనములు అవుతుంటాయి. కొందరు ఉన్నత స్థితికి చేరుకుంటారు, కొందరు అధోపతనమైపోతారు. కానీ ఈ మార్పులన్నీ కూడా బాహ్యముగా జరుగుతున్నవే, ఈ ప్రతిబింబముకు జరుగుతున్నవే తప్ప నిజముగా ఏకమై, నిత్యమై, సర్వగతమై ప్రకాశిస్తున్న ఆత్మకు ఎటువంటి మార్పు రాదు.
ఇది తెలుసుకున్న నాడు మన జీవితంలో జరుగుతున్న సంఘటనలకు, పెరుగు తరుగులకు, లాభ నష్టములకు, ప్రేమాభిమానములకు, ద్వేషమునకు, ఓటములకు, గెలుపులకు, ఎటువంటి వాటికి మనము చలించకుండా నిశ్చల చిత్తముతో ఏకమై ఉన్న ఆత్మతో ఒక్కటై మనం కూడా భాసిల్లుతాము అని చెప్తాడనమాట బలరాముడు. వినుము, దైవమాయంజేసి దేహాభిమానులైన మానవులకున్న పగవాడు బంధుండు దాసీనుండునను భేదంబు మోహంబున సిద్ధమయ్యుండు జలాదులయందు చంద్రసూర్యాదులను ఘటాదులందు గగనంబును పెక్కులై కానంబడు భంగి దేహదారులకందరకు ఆత్మ యొక్కండయ్యును పెక్కండ్రై తోచు ఆద్యంతంబుల గల ఈ దేహంబు ద్రవ్యప్రాణ గుణాత్మకంబై ఆత్మయందు అవిద్య చేత కల్పితంబై దేహిని సంసారంబునం త్రిప్పు సూర్యుండు తటస్థుండయ్యుండం ప్రకాశమానంబులైన దృష్టిరూపంబులంబోలెన ఆత్మ తటస్థుండయ్యుండ దేహేంద్రియంబులు ప్రకాశమానంబులగు ఆత్మకు వేరొక్కటితోడ సంయోగ వియోగంబులు లేవు వృద్ధిక్షయంబులు చంద్రకలలకుంగాని చంద్రునికి లేని కైవడి జన్మనాశంబులు దేహంబునకుంగాని ఆత్మకు కలుగనేరవు నిద్రపోయిన వాడు ఆత్మాను విషయ ఫలానుభవంబులు చేయించు తరంగున ఎరుకలేనివాడు నిజముగాని అర్థంబులందు అనుభవంబు నొందుచుండు అని చెప్తాడనమాట బలరాముడు. అలా బలరాముడు రుక్మిణికి జ్ఞానబోధ చేస్తాడు. బలరాముడు రుక్మిణికి చేసిన ఈ జ్ఞానబోధలోనే ఈ సృష్టి రహస్యము, పరమాత్మ యొక్క నిజతత్వము, ఎలా ఒక్క పరమాత్మయే ఇన్ని నామరూప దృశ్యములుగా మనకు భాసిల్లుతున్నదో మనకు వివరించాడు బలరాముడు. బలరాముడు తెలిపిన ఈ జ్ఞానబోధలోనే సమస్త జ్ఞాన రహస్యము దాగి ఉన్నది. మనం రుక్మిణీ కళ్యాణాన్ని ఒక భక్తుని ప్రయాణంగా భావించి తెలుసుకుంటున్నాం కదా, అందులో ఇది పరాకాష్ట. రుక్మిణికి అప్పటి వరకు శ్రీకృష్ణుని పట్ల ఉన్నది భక్తి, ఇప్పుడు బలరాముడు కలిగించినది జ్ఞానము. భక్తి జ్ఞానముల కలయికే ముక్తి. భక్తి మార్గము, జ్ఞాన మార్గము, కర్మ మార్గము, ఈశ్వరుణ్ణి తెలుసుకున్నట్టుకు ఇన్ని మార్గములున్నా అన్ని మార్గముల సారాంశము ఒకటే. అన్ని మార్గములు దేనికది వేరువేరు కాదు. ప్రతి మార్గములోని అన్నిటి యొక్క కలయిక ఉండి తీరవలసినదే. భక్తి పరాకాష్ఠకు చేరినప్పుడు జ్ఞానం ఉదయిస్తుంది. జ్ఞానం ఉదయించిన తర్వాతే ముక్తి కలుగుతుంది. అలాగే జ్ఞాన మార్గంలో ప్రయాణించేవాడు ఈశ్వరుణ్ణి తెలుసుకోవడము అనే చేసే సాధనలలో, చేసే స్వాధ్యాయంలో, చేసే ఆలోచన క్రమంలో భక్తి కూడా ఉదయిస్తుంది. అలాగా జ్ఞానము భక్తి కలిసిన నాడే ఈశ్వరుణ్ణి తెలుసుకొనగలుగుతాడు. కేవల జ్ఞానముతో ఈశ్వరుణ్ణి తెలుసుకోలేరు, కేవల భక్తితో ఈశ్వరుణ్ణి తెలుసుకోలేరు. కాబట్టి ఏ మార్గము ఉత్తమము అనేది ఎవరెవరు సాధకులు ఉన్నారో ఆ సాధకులు ఏ స్థాయిలలో ఉన్నారో దాన్ని బట్టి నిర్దేశించబడుతుంది తప్ప అందరికీ ఒకే మార్గం ఉత్తమము అనేది కాదు. అదే సనాతన ధర్మంలో ఉన్న వైశిష్ట్యము. మిగిలిన మతములు, మిగిలిన ధర్మములు ఏదో ఒక మార్గాన్ని బోధిస్తాయి. ఆ మార్గమే ఆ మతమును అనుసరించే వారందరికీ ఆచరణీయముగా వారు చెప్తుంటారు. కానీ వేర్వేరు తత్వములు, వేర్వేరు ఆలోచన విధానములు, వేర్వేరు సాధనా బలములు ఉన్నవారికి ఒక మార్గము ఎలాగ కుదురుతుంది? కాబట్టి ఒక్కొక్క సాధకుని ఉన్న లక్షణములను బట్టి ఒకనికి జ్ఞానయోగం అబ్బుతుంది, ఒకనికి భక్తి యోగం అబ్బుతుంది, ఒకనికి కర్మయోగం అబ్బుతుంది. కాబట్టి ఏ మార్గం ఎవరికి ఉత్తమమో వారికి వారు నిర్దేశించుకోవడం కంటే గురువు నిర్దేశిస్తాడు. నీవు నీ లక్షణములు ఇటువంటివి గనక, నీ సాధనా బలం ఇటువంటిది గనక నీకు ఇటువంటి మార్గంలోనైతే ఉన్నతి లభిస్తుంది అని గురువు నిర్దేశిస్తాడు. ఆ మార్గంలో మనం ప్రయాణించవలసి ఉంటుంది. అలా ప్రేమ భక్తి మార్గములో ప్రయాణించిన రుక్మిణీదేవి బలరాముని వలన జ్ఞానము పొంది ఆ భక్తి జ్ఞానముల కలయిక ద్వారా శ్రీకృష్ణుడిని పొందినది. అప్పుడు శ్రీకృష్ణుడు, రుక్మిణీదేవి తమ నగరానికి వచ్చేస్తారు, బలరాముడు సైన్యంతో సహా. అక్కడ రుక్మిణీ శ్రీకృష్ణుల వివాహం జరుగుతుంది. అంటే ఆత్మ పరమాత్మలో ఐక్యమైందన్నమాట. ఇప్పుడు అసలు ఏ సాధన చేస్తే రుక్మిణి శ్రీకృష్ణుని చేరుకుంది, ఏ గుణగణములతో రుక్మిణి శ్రీకృష్ణుని చేరుకుంది? ధ్రువకీర్తిన్ హరి పెళ్లియాడి నిజచేతో హారినిన్ మానవైభవ గాంభీర్య విహారినిన్ నిఖిల సంపత్కారినిన్ సాధు బాంధవ సత్కారిని పుణ్యచారిని మహాదారిద్ర్య సంహారినిన్ సువిభూషాంబరదారినిన్ గుణవతీ చూడామనిన్ రుక్మిణిన్. శాశ్వతమైన కీర్తి వచ్చేటట్లు హరి పెళ్లియాడాడు రుక్మిణిని. ఎటువంటి రుక్మిణిని? తన మనస్సు హరించిన రుక్మిణిని. ఈశ్వరుని మనస్సు మనం ఎప్పుడు హరించగలము? ఎప్పుడైతే మన మనస్సును ఈశ్వరునికి సమర్పిస్తామో, మన మనస్సు నిండా ఈశ్వరుడే ఉంటాడో, ఈశ్వరుడు తప్ప అన్యము ఏ క్షణము కూడా మన మనస్సు స్మరించదో, అటువంటి ఉన్నత స్థితికి మన మనస్సు చేరిన నాడు
మనం ఈశ్వరుణ్ణి మనస్సు దోచుకుంటాం. అంటే ఈశ్వరుడు తన మనస్సు ఉండదు, తను మన మనస్సులోకి ఉండిపోతాడు. మన మనస్సింహాసనంపై ఈశ్వరుడు అధిష్ఠితుడవుతాడు. అప్పుడు మనము అనే వ్యక్తిత్వము ఈశ్వరునిలో లుప్తమైపోతుంది. ఆత్మ పరమాత్మ ఐక్యత్వం సిద్ధిస్తుంది. ఇంకా ఏం చెప్తున్నారంటే అభిమానము, గాంభీర్యము ఆభరణములుగా గల రుక్మిణిని అంటున్నారు అనమాట. ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆత్మన్యూనత ఏమాత్రమూ పనికిరాదు. అందుకే స్వామి వివేకానంద చెప్తారు, మీరు పాపులు కారు, ఆ దేవదేవుని బిడ్డలు, ఆ పరమాత్మ యొక్క బిడ్డలు మీరు పాపులు గొర్రెలు కాదు అని అంటాడనమాట స్వామి వివేకానంద. ఒక భక్తుణ్ణి, ఒక మానవుణ్ణి, ఒక సాధకుణ్ణి పాపి అనడము, గొర్రె అనడము అత్యంత హేయమైనది అని అందరి కళ్ళు తెరిపిస్తాడు స్వామి వివేకానంద. ఎందుకంటే నేను పాపాత్ముణ్ణి, నేను ఎన్నో పాపాలు చేశాను, నన్ను నీలోకి తీసుకో అనడం కన్నా నేను పాపమే చేశానో పుణ్యమే చేశానో దాంతో సంబంధం లేదు, నేను నీ భక్తుడిని, నేను నిన్ను కోరుకున్నాను, నీవు తప్ప అన్యమెరుగును నేను, నన్ను సంస్కరించి తీసుకుంటావో ఇలాగ తీసుకుంటావో ఏం చేసి తీసుకుంటావో నీ ఇష్టం, నేను నీవు ఒకటైపోవాలి, నన్ను అనుగ్రహించు స్వామి అని వేడుకోవడంలోనికి ఎంత వ్యత్యాసం ఉన్నది చూడండి. కాబట్టి మనము ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి అర్హులము అని ముందు మనం నమ్మి తీరాలి. మనం నమ్మితే అప్పుడు సాధన ముందుకెళ్తుంది. మనకే మన మీద నమ్మకం లేకపోతే సాధన ఎలా ముందుకెళ్తుంది? ఆ సాధనలో కూడా పట్టుదల ఉండాలి. పట్టు విడవకుండా ఎంతకాలమైనా ఎటువంటి ముందుకు వెళ్తున్న సూచనలు ఏవి కనబడకపోవచ్చు కొన్నిసార్లు. అటువంటి సూచనలు ఏవి కనబడకపోయినా మనం ముందుకు వెళ్ళి తీరుతాము, ఈశ్వరుడు మనల్ని కరుణిస్తాడు, నా మనసులో ఈశ్వరుని తప్ప ఇంకెవరిని నేను చింతించను అనే పట్టుదల, అనే ఆత్మస్థైర్యము ఉంటేనే మనం ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళగలం. సాధు బాంధవ సత్కార్యని అంటారు. సాధువులు అంటే ఎవరైతే సత్వగుణ సముద్భవలో, ఎవరైతే మన ఆధ్యాత్మిక మార్గమునకు చేదోడు వాదోడుగా ఉంటారో, ఎవరైతే మనల్ని మంచి మార్గమునకు చూపిస్తారో, మనల్ని మంచి మార్గం వైపు తీసుకువెళ్తారో అటువంటి వారిని సత్కరించాలి. వారితో పాటు ఎప్పుడు మనం మెలుగుతుండాలి, వారితోటే మన సంఘము ఏర్పడుతుండాలి. అంతేగాని దుస్సాంగత్యం పనికిరాదు. అటువంటి సత్సాంగత్యము కలగాలి. అప్పుడు మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎటువంటి ఒడిదొడుకులు ఉన్నా వాటిని దాటుకుంటూ మనం ముందుకు వెళ్ళగలం అన్నమాట. అలాగే బాంధవ సత్కారిని అన్నారు. బాంధవ సత్కారిణి అంటే బంధుజనులను సత్కరిస్తుంది అని. బంధుజనులు అంటే ఎవరు? బంధువులు అంటే మనకి ఈ శరీరంలో, ఈ ఉపాధిలో, ఈ నామరూపములతో ఏర్పడిన బంధువులు అని కాదు అర్థం ఇక్కడ. నిజ బంధువులు, మన ఆత్మబంధువులు, మన పూర్వ పుణ్యఫలం వల్ల మనకు వారితో సంగమం ఏర్పడుతుంది. అటువంటి వారు మనం సత్కర్మలు చేస్తూ ఉంటే ప్రోత్సహిస్తారు, దుష్కర్మలు చేస్తూ ఉంటే వారించి మనల్ని తిరిగి సన్మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. అటువంటి వారు ఎవరైతే మన ఆధ్యాత్మికోన్నతికి, మన కృషికి చేదోడు వాదోడుగా ఉంటారో అటువంటి వారు మన బంధువులు అనమాట. అటువంటి బంధువులను సత్కరిస్తుంది. అటువంటి బంధువులను సత్కరిస్తుందంటే అటువంటి వారితో సంఘం ఏర్పరచుకుంటుంది, అటువంటి వారిని తన చుట్టూ ఏర్పరచుకుంటుంది. అలా ఉన్న ఆధ్యాత్మిక సాధకత్వం అన్నమాట. పుణ్యకర్మలు చేసిన రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు వివాహమాడాడు అని అన్నారు. పుణ్యకర్మలు అంటే ఏమిటి అనేవి రుక్మిణీదేవే మనకు ఈ కథ ప్రారంభంలో తెలియజేస్తుంది. వ్రతముల్ దేవగురు ద్విజన్మ బుధసేవల్ దాన ధర్మాదులున్ గత జన్మంబులునీశ్వరున్ హరి జగత్ కళ్యాణుగాంక్షించి చేసి తినేనిన్ అని అంటుంది కదా. అలాగా వ్రతములు, దేవతల సేవ, పండితులు గురువులను ఆశ్రయించడం, దాన ధర్మాదులు చేయడం, ఇటువంటివన్నీ చేస్తే, ఇటువంటి పుణ్యకర్మలన్నీ చేస్తే ఆ పుణ్యకర్మఫల విశేషము చేత మనకు సత్సాంగత్యం ఏర్పడుతుంది. మన మనస్సు మలినాలకు దూరం అవుతుంది. మన మనస్సు ఈశ్వరునిపై లగ్నమవుతుంది. ఈశ్వరునిపై మన మనస్సు లగ్నం అవ్వకుండా ఉండడానికి మనకు ఎన్నో ఆకర్షణలు ఉంటాయి. ఎన్నో పనుల్లో మన మనస్సు లగ్నమైపోవచ్చు. కానీ అన్ని పనుల్లోని ఈశ్వరుణ్ణి చూడగలిగినాడు, మనం కలుస్తున్న అందరిలోని ఈశ్వరుణ్ణి చూడగలిగినాడు. మనం ఏ పని చేస్తున్నా, ఎవరితో ఉన్నా వారిలో మనకు ఈశ్వరుడే కనిపిస్తుంటాడు. అప్పుడు మన మనస్సు ఈశ్వరునిలో లగ్నమవుతుంది అనమాట. అంటే మనస్సుకి ఈశ్వరుణ్ణి మాత్రమే ఇస్తే సరిపోదు అనమాట. మనం ఏ పని చేస్తున్నా, ఎందులో ఉన్నా అందులో కూడా ఈశ్వరుణ్ణి ఇవ్వగలగాలి. ఎక్కడికి వెళ్ళినా ఈశ్వరుడే ఉన్నాడు అని మన మనస్సుకు అర్థమైనప్పుడు అప్పుడు మన మనస్సు ఈశ్వరునిలో ఐక్యమవుతుంది. మొత్తం ఈ పద్యం అంతటికి కీవర్డ్ అంటారు కదా, ముఖ్యమైనది ఏంటంటే గుణవతి చూడామనిన్. ఎవరైతే ఇటువంటి సద్గుణముల రాశిగా మారతారో, ఎవరైతే ఇటువంటి సద్గుణములన్నీ కలిగిన వారిలో సర్వశ్రేష్ఠులో, అటువంటి వారు ఈశ్వరుణ్ణి చేరుకుంటారు. అటువంటి వారి మనస్సులో ఈశ్వరుడు శాశ్వత స్థానుడై ఉంటాడు. అటువంటి వారు ఈశ్వరునిలో ఐక్యమవుతారు.
కాబట్టి మనం కూడా గుణవతి చూడామణి అవ్వాలి, లేదా గుణవాన్ చూడామణి, అంటే స్త్రీ అయితే పురుషుడైతే అలాగా మనం కూడా అటువంటి సద్గుణముల రాశిగా మారితే, అటువంటి సాధనలు చేస్తే అప్పుడు మనము ఈశ్వరుణ్ణి చేరుకుంటాము. ఈశ్వరుడే మన వద్దకు వచ్చి మనల్ని తనలోకి స్వీకరిస్తాడు. ఓం జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.